హలో ఫ్రెండ్స్, ఈరోజు తీసుకొచ్చిన వీడియోలో దిమాక్ని దారుణంగా వాడిన ధార్కారి దొంగలను తీసుకొచ్చాను. ఈ ఖతర్నాక్ దొంగల కొత్త కొత్త టెక్నిక్లను చూస్తే మీరైతే ఇట్లనే అంటారు కావచ్చు. మొబైల్ షాప్కి వచ్చిన ఈ మొనగాడు మొబైల్స్ ఉన్న 2 మొబైల్ బాక్స్లను షాప్లకెళ్ళి తీసుకొని తన ఫ్రెండ్కి చూపించడానికని పోతాడు. అప్పుడు మొబైల్ షాప్ అతను పర్లేదు పోరడు వచ్చేస్తాడులే అని అనుకుంటాడు. కానీ దిమాక్ని దారుణంగా వాడిన ధార్కారి దొంగ దోస్తుగాని బండెక్కి దర్జాగా ఫరారైపోతాడు. గోల్డ్ షాప్ ఓనర్ సెల్ ఫోన్ల సెట్టింగ్తో మాట్లాడుతుండడాన్ని చూసి చైర్ మీద కూర్చొనున్న ఈ చలాకీ చోర్గాడు 2 తులాలున్న గోల్డ్ చైన్ని రప్పున లేపుకొనే పారిపోతాడు. 2 లక్షల మాలు లూటీ అయిపోయినా సరే షాపోడు మాత్రం సోకులాడితో మాట్లాడుతూనే దొంగేంట ఉరుకుతాడు గాని ఫోన్ని మాత్రం అస్సలు పెట్టాడు. సోకులాడి సోయిలో ఉన్నాడు బాబు, సోకులాడి సోయిలో. బండి మీద వచ్చిన ఈ ఆంటీ అంకుల్ ఇంటికి అర్జెంటుగా అల్లుడొచ్చిండో ఏందో గాని ఆంటీ అంకుల్ ఆయుధాలు తీసుకొని వేటకొచ్చేస్తారు. ఇక ఆలస్యం చేయకుండా అంకుల్ సంచిలకెళ్ళి కోడిని తీసి దగ్గరలో ఉన్న కోడిపుంజు దగ్గరికి కోడిని రొమాంటిక్గా పంపిస్తాడు. దాంతో లవ్లో పడిపోయిన కోడిపుంజు ముందెనక చూడకుండా కోడి దానికొచ్చి క్రూరంగా కిడ్నాప్ అయిపోతాడు. మేడం గారు మామిడికాయలు మస్తున్నాయని వాటిని కొనడానికని ప్యాకింగ్ చేయిస్తుంటే మాస్క్ వేసుకొని వచ్చిన ఈ దొరసాని మాత్రం దొరికిందే చేసని మామిడికాయల్ని సెలక్షన్ చేస్తున్నట్టు నటించి పక్కనే మ్యాంగోస్ ని ప్యాకింగ్ చేయిస్తున్న అమ్మాయి జేబులో నుంచే ఐఫోన్ ని అల్కగా మాయం చేసుకునే వెళ్ళిపోతుంది. దాంతో ఐఫోన్ పోగొట్టుకున్న పాప నా ఫోను అంటూ పరేషాన్ అవుతుంటది. పాపం బంగారం కొనడానికి వచ్చినట్టు బీభత్సంగా యాక్టింగ్ చేస్తున్న ఈ ఆంటీ గోల్డ్ షాప్ అదంతో తీయగా పుల్లగా మాట్లాడి మాయ చేసేస్తుంది. తర్వాతేమో ఎడమ చేతులలో ఉన్న గోల్డ్ చైన్లలో ఒక గోల్డ్ చైన్ని ఏం తెలవనట్టు ఎంచక్క మెడకాయని గోక్కుంటున్నట్టు యాక్టింగ్ చేసి బ్యాక్ సైడ్ లో చైర్ మీద పడేస్తుంది. ఇంకా అక్కడిక్కడ దిక్కులు చూసి బంగారు చైన్ మీద భద్రంగా కూసుంటది. ఇంకేముందని మిషన్ సక్సెస్ అయిందని మస్తు మురుస్తుంటది దొంగ ఆంటీ. మన తెలుగు రాష్ట్రాల్లో రికార్డైన ఈ వీడియోలో ఒక పద్ధతి గల పౌరుడు పల్సర్ బండి వేసుకొని వస్తాడు. అలాగే రిటర్న్ పోవడానికని బండిని మంచిగా మలుపుకుంటాడు. అప్పుడే పల్సర్ బండోడు పడిపోతున్నట్టు ఏకదం నటించి తాత అని గట్టిగా పిలుస్తాడు. దాంతో దయాగుణం ఉన్న తాత రప్పున ఊరికి సహాయం చేస్తాడు. అప్పుడే ఆ దొంగోడి దోస్తు వచ్చి తాత జేబులో ఉన్న ఫోన్ని అల్కగా లేపేస్తాడు. ఇగేముంది, తాతకు ఫోన్ పోయిందనే సోయి వచ్చేలోపట్నే బద్మాష్ దొంగలు ప్లాన్ సక్సెస్ అయిందని మస్తు ఖుషిల బండిని ఉరికిస్తారు. కానీ తాత మాత్రం గోషూసిపోయేదాకా ఘోరంగా ఉరుకుతాడు దొంగల ఎంట. ఇంకా ఈ దొంగోడు మామూలోడు కాదండి, తడిగుడ్డతోనే గొంతు కోసే టైపు. ఎడమ చేత్తో ఏందో ఏమో చూపించి కుడి చేత్తో కాస్ట్లీ గోల్డ్ ఐటమ్ని కొట్టి పడేసిండు. ఒక చైని పోగొట్టుకున్న ఈ చిచ్చాను చూస్తుంటే అయ్యో పాపం అనిపించచ్చు మీకు. కానీ చిచ్చా సీక్రెట్ డోర్లకెళ్ళి గన్ తీసి షాపను షూట్ చేసుకొని వెళ్ళిపోతాడు. దాంతో నైట్ ఎత్తిపోసుడికి టెన్షన్ తప్పినట్టే ఈ అంకుల్కి. బట్టల షాప్ ఓనర్తో బేరం చేస్తున్న ఈ అంకుల్ బాత్ఖానీలు కొడుతూ బిజీగా ఉంటే బ్యాక్ సైడ్ లో నిలబడి ఉన్న బేబీ మాత్రం అంకుల్ జేబులో చేజోర్రిచ్చే ప్రయత్నం చేస్తుంటుంది. ఇక సిచ్యువేషన్ గడబడనిపించిందో ఏందో గాని కొద్దిగా గ్యాప్ అయితే ఇచ్చింది. బట్ ఈసారి మాత్రం ధైర్యంగా అంకుల్ జేబులో చేజోర్రిచ్చి ఈజీగా 5,000 రూపాయలు నొక్కేస్తుంది. కానీ పైసలు పోగొట్టుకున్న అంకుల్కి అయితే అస్సలు సోయే లేదు అసలు. రెస్టారెంట్కి వచ్చిన బంధువులంతా బిందాస్గా భోజనం చేస్తుంటే బ్యాక్ సైడ్ లో కూర్చొనున్న బేబీ పైసలతో నిండుగున్న ఆంటీ బ్యాగ్ని మెల్లగా లేపేస్తుంది. అలాగే ఈ దొంగ ఆంటీ దొంగతనం చేసిన బ్యాగ్ని తనతో తెచ్చిన సంచిలో వేసుకొని బిందాస్గా వెళ్ళిపోతుంటది. ఇక వెళ్ళిపోతున్నామే వెళ్ళిపోవాలే కదా, అలా కాకుండా ఈమె తింటున్న తాతగారి బ్యాగ్ని కూడా స్వాహా చేసుకొని వెళ్ళిపోతుంది. జ్యువెలరీ షాప్కి వచ్చిన ఈ మొగుడు పెళ్ళాల టాలెంట్ని చూస్తే ఈ మొగుడు పెళ్ళాలకు మంగళహారతులు పట్టాలనిపిస్తుంది ఎవరికైనా. లేకుంటేది మరి రెండో మొగుడు మోటివేషన్ ఇచ్చి రెచ్చగొడుతుంటే మస్తు హుషారున్న మేడం 6 లక్షల విలువైన గోల్డ్ నెక్లెస్ని చీరలోనే చుప్ షాప్గా దాపెట్టుకుంటది. బీహార్లో రికార్డైన ఈ వీడియోలో ఎర్ర శారీ వేసుకొనున్న మేడం పెట్రోల్ పంపు వద్ద నిలబడి పెనిమిటి కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే 2 బద్మాష్ దొంగలు బండేసుకొని ఒక రౌండ్ కొట్టి వచ్చి
ఆంటీ మెడలో ఉన్న పుస్తెల తాడుని ఆనందంగా తెంపుకొని జంప్ అయిపోతారు. దాంతో దొంగల దెబ్బకి ఆంటీ నెత్తినోరు కొట్టుకోవడం తప్ప ఏం చేయలేకపోయింది పాపం. ఈ సెట్టింగ్తో సెల్ ఫోన్లా మాట్లాడుతుంటే సైలెంట్గా వచ్చిన దొంగ సెల్ ఫోన్ని కొట్టేద్దామని చూస్తాడు. కానీ వాడు అడ్డంగా దొరికిపోతాడు. దాంతో దొరికిండు దొంగ అని అన్న రప్ప హెడ్ షాట్లు కొట్టేస్తుంటాడు. ఇంకా దొంగోడు ఏం చేస్తలేడని అన్నగారు హీరోయిజం చూపిస్తుంటాడు. దాంతో ఆ దొంగోడు అన్నగారు పెడుతున్న టార్చర్ని ఏగలేక చూడోర్రి ఏం చేసిండో. బ్యాంక్ లూటీ చేసి బ్యాగ్ నింపుకొని వారిపోతున్న ఈ దొంగ జాలీ డోర్ ఓపెన్ చేసి జల్దీ వారిపోతాడు. కానీ ఆ దొంగను దారుణంగా వెంబడిస్తున్న పోలీసులు మాత్రం ఆగమాగమురుకొచ్చి బ్రెయిన్ని వాడకుండా బలాన్నే వాడి జాలీ డోర్ని ఓపెన్ చేయకుండా ఉల్టా క్లోజ్ చేస్తుంటారు. ఇట్లనే ఆ డోర్ని ఓపెన్ చేయడానికని తాకత్కి మించే తన్లాడుతుంటారు. చివరికి ఏం చేయలేక ఉత్త చేతులతోనే ఊపుకుంటెళ్ళిపోతుంటారు పాపం. షాపింగ్కి వచ్చిన సావుకారులలో ఈ హారతి పళ్ళెం దగ్గర నించోనున్న సావుకారి మాత్రం కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లి రకం. బ్యాక్గ్రౌండ్లో సెక్యూరిటీ గార్డ్ చూస్తున్నా కూడా అయ్యగారు హారతి పళ్ళెం నుంచి 500ని చుప్షాప్గా చోరీ చేసేసుకుంటాడు. కానీ చూస్తున్న సెక్యూరిటీ గార్డు మాత్రం స్టాచ్యూలానే చూస్తూనే ఉంటాడు కానీ సప్పుడు చేయడసలు. బైక్ నడుస్తలేదని భాయ్సాబ్ కూర్చొని బైక్ని చెకింగ్ చేస్తుంటే అక్కడిక్కడ దిక్కులు చూస్తుంటొచ్చిన దొంగోడు దొరికింద్రా మోకాని బైక్కి హ్యాండిల్ లాక్ ఉందా లేదా అని చూసుకుంటాడు. ఇక హ్యాండిల్ లాక్ లేదనుకున్న దొంగ బైక్ మీద వచ్చి కూర్చున్నాడో లేదో, కూర్చొనున్న వ్యక్తిని చూసి దొంగ దడుచుకొని ఉరుకుతాడు. కూర్చొనున్న వ్యక్తి కూడా ఉరికిండంటే ఇద్దరికిద్దరు బైక్ కోసం వచ్చిన దొంగలే కావచ్చు. అర్ధరాత్రి పూట చుప్చాప్గా వచ్చిన ఈ దొంగ ముళ్ళున్న వైర్లతో కొంచెం కూడా భయపడకుండా ప్రాపర్టీ మొత్తాన్ని రిస్క్లో పెట్టి మరి దొంగతనం చేయడానికి దిగుతాడు. దిగుడుతోనే సార్కి సైకిల్ కంట్ల వడుడుతో సైకిల్నే లేపుకొచ్చేస్తాడు. అలాగే ఈసారి కూడా ఈ పనిమంతుడు ప్రాపర్టీనైతే ఘోరంగా రిస్క్లో పెట్టి సైకిల్నైతే స్వాహా చేసుకొని వెళ్ళిపోతాడు. బంగారం రేట్లు ఆకాశాన్ని తాకుతున్న వేళ ఆ ఖరీదైన బంగారాన్ని కొట్టేయడానికని కూసున్న తల్లి బిడ్డలు అవకాశం కోసం ఆరాటంగా ఎదురు చూస్తుంటాయి. గప్పుడే షాప్ ఓనర్ ఇచ్చిన బాక్స్ నుంచి ఒక గోల్డ్ రింగ్ ని తీసి తల్లి బిడ్డకి ఇయ్యగా బిడ్డేమో భద్రంగా దాపెట్టుకుంటది. మైసూర్ మందు షాప్లో రికార్డైన ఈ వీడియోలో ముగ్గురు జిగిరి దొంగ దోస్తులు గడ్డపారలతో షటర్ని సునాయాసంగా ఇరగొట్టి సింపుల్గా లోపలికి వెళ్ళిపోతారు. ఇగేముంది, కషి మీదున్న ఖతర్నాక్ దొంగలు వైన్ షాప్ లోపటున్న కౌంటర్ని కూడా గడ్డపారలతోనే ఇరగొట్టేసి కౌంటర్ లోపటున్న కట్టలను ఖుషీగా లేపేస్తారు. ఇక పనైపోగానే పైల్వాన్ దొంగలు ధూమ్ధామ్ చేసుకుంటా దర్జాగా వెళ్ళిపోతారు. సో ఫైనల్గా అంతే గైస్, ఈ వీడియో చూస్తుర్రుగా ఈ దొంగలు దిమాక్ని ఎంత దారుణంగా వాడుతుర్రో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దోస్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.